హలో బ్రదర్ హాయ్. హాయ్ బ్రో. లవ్ మ్యారేజ్ బెటరా అరేంజ్ మ్యారేజ్ బెటరా నవ్ జనరేషన్? ఈ జనరేషన్లో నడితే ఫస్ట్ పేరెంట్స్ కరెక్ట్ ఉంటే ఏదైనా మంచిగా ఉంటుంది. ఎందుకని అట్లా అంటే పిల్లలే కదా రెండింటిని చూస్ చేసుకున్నారు. పిల్లలే కాకపోతే అది పేరెంట్స్ పెంచే పద్ధతిలో ఉంటుంది కదా. పేరెంట్స్ మంచిగా ఉంటే పిల్లలు ఎందుకు తప్పుదారిలో పోతారు అట్లా. ఓకే, అంటే అరేంజ్ మ్యారేజ్లో ఎక్కువ మంచిగా ఉండిద్ది అంటావా అరేంజ్ మ్యారేజ్లో మంచిగా? దేంట్లోనే అండర్స్టాండింగ్ బట్టే ఉంటుంది. కాకపోతే ఇక అరేంజ్ మ్యారేజ్ అంటే గొడవలు అయితే టూ సైడ్ పేరెంట్స్ వచ్చి మాట్లాడతారు. అదే లవ్ మ్యారేజ్ అనుకో అంతే, ఇద్దరు ఇరుదిక్కులో పేరెంట్స్ సపోర్ట్ ఉండదు అంట. ఇంట్లో సపోర్ట్ ఉండదు, కట్నం ఉండదు, ఓకే. ఇబ్బంది అవుతుంది. వెల్ సెటిల్ అయితే ఏం కాదు, రోడ్డు మీద అయితే తప్పదు, ఇక ఇబ్బందులు తప్పవు. ఓకే. అరేంజ్ మ్యారేజ్లో కట్నం వచ్చింది అంటావా? తప్పకుండా వస్తుంది కదా చేసుకునే అందుకు. ఎంత కావాలి నీకు కట్నం? ఇంత మా మా స్టడీస్ మాకు అప్పుడు జాబ్ వస్తే దాన్ని బట్టి ఉంటుంది. లేకపోతే ఆస్తి మంచిగా ఎక్కువ ఉంటే వస్తుంది, ఆశని బట్టి జాబ్ని బట్టి. మన చదువులకు ఎట్లా గవర్నమెంట్ రాదనుకో, వస్తే మంచిది, పిల్ల కూడా మంచిది దొరుకుతుంది గవర్నమెంట్ జాబ్ ఉంటే అట్లా. అరేంజ్ మ్యారేజే చేసుకుంటా అంటావా అయితే? లేదు అరేంజ్ ఏం చేసుకుంటా, నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటా. లవ్ మ్యారేజే చేసుకుంటావా? మరి ఇప్పుడే కట్నం కావాలన్నావు కదా. కట్నం ఓన్ కావాలి, పిల్ల ఒరిజినల్ ఉంటుంది కదా. ఓకే బ్రో, థ్యాంక్ యూ. హలో బ్రదర్ హాయ్. హాయ్ హాయ్ చెప్పండి. నవ్ డేస్ లో లవ్ మ్యారేజ్ బెటర్ ఆర్ అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్ కన్నా బెటర్ లవ్ మ్యారేజ్. ఓకే, ఎందుకని? ఎందుకంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న సూట్ కేసులలో పోతున్నారు, డ్రమ్లలో పోతున్నారు. అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న సాటిస్ఫాక్షన్ అని ఉంటాయి కదా. లవ్ మ్యారేజ్ చేసుకున్న అయినా పోయినా కానీ లవ్ మ్యారేజ్ చేసుకునే కన్నా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఓకే, ఈ జనరేషన్ లో ప్రతి ఒక్కరు లవ్ కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కదా. లవ్కి ఎందుకంటే యాక్చువల్లీ ఈ జనరేషన్ కొంచెం లవ్ సైడ్ ఎక్కువ పోతుంది, అంటే సినిమాలలో ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది, అందుకనేసి లవ్ మ్యారేజ్ ఎక్కువైపోయింది. ఓకే, మ్యారేజ్ మీద మీ ఒపీనియన్ ఏంటి బ్రో? మ్యారేజ్ మీద ఒపీనియన్ అంటే ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ అంటే ఇంట్లో చూపించి చేసుకునేది, లవ్ మ్యారేజ్ అంటే సొంతంగా చూసి చేసుకునేది. బట్ లవ్ మ్యారేజ్ బెస్ట్, ఎందుకంటే ఆ పాతగా ఉన్న ఏమైనా పాత వచ్చేటివి మాకు అరేంజ్ మ్యారేజ్లో తెలియదు. ఆమె ఎట్లా ఉంది ఏం చేస్తుంది తెలియదు. లవ్ మ్యారేజ్ అంటే మనకు ఫస్ట్ నుంచే తెలుస్తుంది, మొత్తం క్యారెక్టరు మొత్తం అడ్జస్ట్మెంట్ మొత్తం మన చేతిలో ఉంటుంది, కాబట్టి లవ్ మ్యారేజ్ బెస్ట్. బట్ అరేంజ్ మ్యారేజ్ కూడా తప్పు కాదు, అది కూడా బెస్ట్. మ్యారేజ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? మ్యారేజ్ మీద అంటే మంచిదే కానీ చెడ్డది, అన్ని తిప్పలు పడేటివి అంది. డ్రమ్మే బ్రో ఎందుకు డ్రమ్? ఎందుకు బ్రో మ్యారేజ్ అనేది? ఇప్పుడు మ్యారేజ్ చేసిన తర్వాత కూడా ఆమె బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తుంది, మనం ఆమె మీద భరోసా పెట్టుకుంటాము. ఇప్పుడు ఒక దగ్గర దొరికింది అనుకో, ఎక్కడైనా పార్క్లో దొరుకుతుంది. ఇప్పుడు ఏది అడగడం కూడా మనకి అక్కడ ఆప్షన్ లేదు, ఏమైనా అడిగినా కూడా డ్రమ్మే. లేదు, ఏదో ఒక చాట ఎక్కడో జరిగింది అంటే దృష్టిలో పెట్టుకుని ప్రతిదీ ఇలానే జరిగింది అనుకుంటే ఎట్లా? పబ్లిక్ ఎలాగ అయిపోయిందంటే ఒక పబ్లిక్ సిటీ అయిపోయింది బ్రో మొత్తం. అంటే ఇప్పుడు వాడు తెలుస్తుందని చెప్పేసి వీడితో తిరుగుతుందని చెప్పి వాడు తెలిసిన తర్వాత వాడిని డ్రమ్లో పెట్టి చంపేస్తుంది. ఇప్పుడు వీడేం చేస్తున్నాడు, అరే ఇది తిరుగుతుందని చెప్పేసి అని చెప్తే నన్ను ఏదో చేసి చంపేస్తుందేమో అని చెప్పేసి వీడు భయపడుతున్నాడు. ఇక్కడ ఎవరు సేఫ్ అవుతున్నారు? లేడీస్ కదా సేఫ్ అయ్యేది. ఇప్పుడు పబ్లిక్ చెప్పాలంటే అందరూ ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ బెస్ట్, లవ్ మ్యారేజ్ బెస్ట్ అంటే మేబీ అరేంజ్ మ్యారేజే బెస్ట్. ఎందుకంటే ఫ్యామిలీ చూసి చేసుకుంటే చాలా బెస్ట్. లవ్ కూడా చాలా బెస్టే చెప్పాలంటే, కానీ లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు బెస్టీస్ ఉంటారు, బాయ్ బెస్టీస్ ఉంటారు. ఇప్పుడు బయట చేసుకునేది ఎలా ఉందంటే చేసుకున్న తర్వాత ఒకలాగా ఉంటారు, చేసుకోకముందు ఒకలాగా ఉంటారు. చేసుకున్న తర్వాత కూడా వాడితో కంటిన్యూగా లైఫ్ లాంగ్ నేను ఉంటా, నేను ఒక సపోర్ట్ ఉంది, నాకు ఇంకెవరు వద్దు, వాడితో బతికితే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటే అన్ని లైఫ్స్ బాగుంటాయి బ్రో. మధ్యలో కూడా ఎంట్రీ ఇచ్చారు అనుకో, ఇంకా అన్నీ కొలాప్స్ అయిపోతాయి. వాడు బాధపడతాడు, ఒక పక్కన ఫ్యామిలీ బాధపడుతుంది. కానీ అరేంజ్ మ్యారేజ్ చూస్ చేసుకున్నారు అంటే బెనిఫిట్స్ వస్తాయనా? బెనిఫిట్స్ అంటే ఏమున్నాయి బ్రో, ఇప్పుడు ఆల్వేస్ పెద్దోళ్ళు నచ్చి చేసుకుంటే ఒక పక్కన చూడడానికి చుట్టూలకి అందరికి బాగుంటుంది. ఇప్పుడు పబ్లిక్ సిటీ కూడా ఏంటంటే అరే ఇంట్లో చెప్పిన మ్యారేజ్ చేసుకుంటున్నాడు మనోడు అండ్ ఒక ఫ్యామిలీ బేసిక్ కూడా చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ లవ్ మ్యారేజ్కి వచ్చేసైతే నేను రాంగ్ అని చెప్పాను. లవ్ అనేది ఎలాగ అయిపోయిందంటే ఇప్పుడు చేసుకున్న తర్వాత అత్తమ్మని చూడకపోవడము, ఫ్యామిలీస్కి అగ్రీ చేయకపోవడము, మనం బయటకు వెళ్ళి ఉందాము ఇక్కడ వద్దు అని చెప్పేసి అని చెప్పకపోవడము. వాడికి ఆ టైంలో ఏమవుతుందంటే ఫ్యామిలీ కూడా ఇంపార్టెంటే కదా. ఇలా మీ మమ్మీ అని వదిలేసి రమ్మని వస్తావా అంటే వచ్చేస్తానని చెప్పేసి అనడానికి అయితే ఆల్వేస్ ఓకే. కానీ మమ్మీని కూడా చూడాలి కదా అని చెప్పేసి అంటే మీ మమ్మీ నాకు అక్కర్లేదు, మనం వెళ్ళి సపరేట్గా ఉందామని చెప్పేసి అంటది. అక్కడ ఏంటంటే ఇక్కడ అర్థం కాదు ఏంటంటే మమ్మీ ఎందుకు, మీ మమ్మీ లాగా మా మమ్మీ కూడా చూసుకోవచ్చు కదా అని అంటాం. తనకి ఆమె ఏం చెప్తుంది,
నా వల్ల కాదు, మీ మమ్మీ నన్ను టార్చర్ పెడుతుంది, నేను చూసుకోలేనని చెప్పేసి అని వాళ్ళు అంటారు. ఇప్పుడు ఇక్కడ ఏమైపోతుందంటే టాపిక్ వచ్చేసి ఇప్పుడు అత్తమ్మతో పడాలా, కోడలతో పడాలా, ఇప్పుడు ఇక్కడ ఎవరికి అర్థం కాదు కదా. ఇప్పుడు మమ్మీని కూడా సేమ్ అలాగే చూసుకొని చెప్పేసి అంటే మా మమ్మీ ఎక్కువ అంటే మీ మమ్మీ తక్కువ అని చెప్పేసి అనే సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు జనరేషన్. అవును, ఈ మధ్య కాలంలో హస్బెండ్ వైఫ్స్ కి అంటే ఎక్కువగా అంటే లవ్ మ్యారేజ్ కావచ్చు, అరేంజ్ మ్యారేజ్ కావచ్చు, అయినప్పటికీ కూడా డైవర్స్ ఎక్కువ అవుతున్నాయి. సో ఎందువల్ల, వై రీజన్ అంటే ఏం చెప్తారు? లవ్ లేకపోవడం రీజన్ ఏంటంటే కూడా మెయిన్ అండర్స్టాండ్ లేపడం మధ్యలో, ఇద్దరు మధ్యలో అండర్స్టాండ్ లేపడం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. యాక్చువల్లీ ఒక మేబీ ఒక అండర్స్టాండ్ ఉందంటే, మన ఇద్దరి మధ్యలో ఒక అండర్స్టాండ్ ఉందంటే మేబీ ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అండర్స్టాండింగ్ మెయిన్. మెయిన్ అండర్స్టాండింగ్ బ్రో. అండర్స్టాండింగ్ లేకపోతే లైఫ్ ఎందుకు అవుతుంది బ్రో? మెయిన్ ఇప్పుడు నువ్వు తప్పు చేసినావు అని చెప్పేసి నేను ఎదురు చూపించేటప్పుడు నువ్వు కాంప్రమైజ్ అయ్యి అవును నేను ఒప్పుకో, నేను చేశాను ఈ తప్పు అని ఒప్పుకుంటే ఏ గొడవలు అంటే ఉండవు. కానీ సర్దుకుని పోతే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు బ్రో. అండర్స్టాండ్ లేకపోతే లైఫ్ అనేది చాలా కొలాబ్స్ అయిపోతాయి మనకి. విడిపడే కారణం కూడా అది మేబీ. యాక్చువల్లీ ఏంటంటే ఈ మధ్య కాలం నడుస్తుంది, ఈ మధ్య ఎందుకంటే లవ్ మ్యారేజ్ అయిందిలే. లవ్ మ్యారేజ్ చేసుకున్నా, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా, ఇది డ్రమ్లలో అవన్నీ కేసు వస్తుందంటే ఈ మధ్య చేసుకున్న మ్యారేజ్ కావు అవన్నీ, పాత చేసుకున్న మ్యారేజ్ కేసెస్ అవన్నీ. బట్ ఈ మధ్య జరుగుతుంది, ఈ మధ్య లవ్ అఫేర్స్ ఎక్కువ నడవడం వల్ల అట్లా నడుస్తుంది. ఓకే, ఈ మధ్య కాలంలో లేడీస్ ఎక్కువగా చీట్ చేస్తున్నారు అంటున్నారు కదా. 90% బ్రో, 90% అమ్మాయిలే చీట్ చేస్తారు, అబ్బాయిలు చీట్ చేయరు బ్రో. చేయరు, చాలా జెన్యున్గా ఉంటారు బ్రో. ఇప్పుడు నేను లవ్ ప్రాసెస్ వచ్చి ఒకటి చెప్తా బ్రో, సిన్సియర్కి ఫేక్కి ఒకటే చెప్తాను నేను. సిన్సియర్ లవ్ చేయమంటే ఎలా అంటే, నువ్వు బయటకు వెళ్ళకు, ఎక్కడికి వెళ్ళి నాకు చెప్పేళ్ళు, నువ్వు డ్రెస్సింగ్ స్టైల్ మార్చుకో, నువ్వు ఎక్కడికి వెళ్ళి నాకు చెప్పేళ్ళు, లేకపోతే పేరెంట్స్ ఎక్కడికి వెళ్తే నాకు ఫోన్ చేసేళ్ళు అని చెప్పేసి కేరింగ్ తీసుకునే వాళ్ళు ఇంపార్టెంట్ ఉంటారు ఈ కాలంలో. కానీ ఇక్కడ కేరింగ్ లేదు బ్రో. ఇప్పుడు ఏంటంటే యాక్చువల్లీ అమ్మాయిలు అంటే ఇప్పుడు బేబీ సినిమాలో హీరోయిన్ లాగా ఉండొచ్చు, అట్లానే సీతారామంలో మనం చూసుకుంటే సీతలాగా ఉండే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సీతలు చాలా తక్కువ అయిపోయారు బ్రో, బేబీ మూవీస్ ఎక్కువ అయిపోయాయి ఇక్కడ. సీతలు చాలా తక్కువ అయిపోయారు. ఉండొచ్చు 90% 1% నేను చాయిస్ ఇస్తాను సీతలా ఉండే అమ్మాయిల్ని, కానీ ఇక్కడ 90% అయితే జెన్యున్గా అయితే లేరు బ్రో. ఇప్పుడు కంపల్సరీ ఒకరితో ఎఫ్ఐఆర్ పెట్టుకుని ఇంకొకరితో మ్యారేజ్ చేసుకుని లైఫ్ అనేది చాలా రాంగ్ వెళ్తుంది ఇప్పుడు పొజిషన్. కానీ బేబీ మూవీస్ ఎందుకు తీసారంటే లైఫ్లో అనుభవంతో తీసారు. అది తీసిన తర్వాత మీరేమంటారు అంటే ఒక బాయ్కి తగిలితేనే కదా తెలిసేది పెయిన్ ఎలా ఉంటుందో. ఇలా ఇప్పుడు వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నంటే వీళ్ళు 90% ఉండొచ్చు, లేకపోతే ఎట్లా ఉంటుంది చెప్పు బ్రో, నువ్వు చెప్తున్నావు కదా చెప్పు. యాక్చువల్లీ ఏంటంటే మీరు అడిగినట్టు సీత అడిగారు కదా, ఈ మాట సీత సినిమా ఉన్నట్టు మా వైఫ్ ఉంది. ఎందుకంటే నేను 5 years నుంచి లవ్ చేశాను, మ్యారేజ్ లవ్ మ్యారేజే, ఎక్సెప్ట్ లవ్ మ్యారేజ్ చేసుకున్నా అంటే. ఇంకోటి అది సీతలా ఎందుకు ఉందంటే ఫస్ట్ నుంచి ఎవరు మాట్లాడదు, డిగ్రీ చదివింది. బట్ నాతో నేను చదవలేదు, ఆమె వేరే కాలేజ్ నేను వేరే కాలేజ్. బట్ ఎవరు ఆమె కళ్ళెత్తి చూడలేదు, ఆమె ఎవరు వైపు కళ్ళెత్తి చూడలేదు. ఆమె అంతా పొజిటివ్గా నా గురించి పొజిటివ్గా ఉంటుంది, నా అంత కేర్ ఉంటుంది, నన్ను లవ్ చేస్తుండు కాదు, నన్ను ప్రేమిస్తుండు కాబట్టి నా గురించే ఉంది. ఇంకెవరి దగ్గర మాట్లాడడం కన్నా నామే ఇప్పుడు నా ఫ్రెండ్ నా బెస్టీ మాట్లాడుతాను అట్లాంటి కూడా లేకుండా ఉన్నది ఆమె. అందుకని నేను లవ్ మ్యారేజ్ చేసుకుంది, ఎందుకంటే అందుకనే ఆమె వల్లనే. ఫైనల్గా లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా ఈ మధ్యకాలంలో ఫుల్గా అంటే డైవర్స్ అయిపోతున్నాయి అనమాట. సో ఏం చెప్తారు, మీరు ఇచ్చే సజెషన్ ఏంటి పబ్లిక్కి? అంటే ఏ మ్యారేజెస్లో బెటర్ ఉంటారు? అట్లా 2 మ్యారేజెస్లో బెటర్, బట్ అండర్స్టాండింగ్ ఉండాలి ఇద్దరి మధ్య. అండర్స్టాండింగ్ ఒకళ్ళ ఎక్కువ ఒకళ్ళు తక్కువ. అంటే మా అమ్మాయి ఏం చెప్పిందంటే, ఒకళ్ళు మ్యారేజ్లో చేసుకున్నాక ఫ్యామిలీ ఎట్లా నడుస్తుంది అంటే ఒకళ్ళు కోపడినప్పుడు ఒకరు తగ్గాలి, ఒకడు ఎక్కినప్పుడు ఒకరు తగ్గాలి, ఒకడు తగ్గినప్పుడు ఒకడు ఎక్కాలి అన్నట్టు. ఆ సిచ్యువేషన్లో ఆ అండర్స్టాండింగ్లో వెళ్తే మ్యారేజ్ సక్సెస్ఫుల్ అవుతుంది. చెప్పండి. నేనైతే ఒకటే చెప్తా బ్రో, లవ్ చేసుకున్నా అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా ఫస్ట్ అనేది ఫ్యామిలీకి చెప్పాలి. చెప్పిన తర్వాత అప్పుడు లవ్కి చేసుకున్న తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాం అనుకోండి, అది చాలా బాగుంటుంది లైఫ్లో. లేకపోతే ఒప్పించకుండా చేసుకోకుండా వీడిని మోసం చేసుకుని పేరెంట్స్ మోసం చేసుకుని వాడు హైలైట్ జాబ్ తీసుకొచ్చారు పేరెంట్స్ అని చెప్పేసి వాడిని పెళ్లి చేసుకుని వీడిని బాధ పెట్టడము, లేకపోతే వీడిని చేసుకుని పేరెంట్స్ బాధ పెట్టడము, ఇది చాలా రాంగ్. మెయిన్ ఏంటంటే అండర్స్టాండ్ లేదు ఇక్కడ. అండర్స్టాండ్ ఉంటే చాలా బాగుంటుంది. మెయిన్ అనేది లవ్లో కానీ అరేంజ్లో కానీ మెయిన్ అండర్స్టాండ్ ఉండాలి. మెయిన్ ఇష్టపడిన కోసము పేరెంట్స్ వదిలేసి వెళ్ళడమా, లేకపోతే ఇష్టపడిన వదిలేసి పేరెంట్స్ దగ్గరికి వెళ్ళడమా, అది నీ చాయిస్. కానీ పేరెంట్స్ నీ లవ్ ఒప్పుకున్నప్పుడు గ్యాదర్ చేయనప్పుడు నువ్వు వీడిని లవ్ చేయొద్దు, చేసి వీడిని బాధ పెట్టద్దు. మెయిన్ అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే పేరెంట్స్ చెప్పేసి మ్యారేజ్ చేసుకోవాలి. లేదు నాకు లవ్ మ్యారేజ్ కూడా కావాలంటే ఇంట్లో ఒప్పించుకుని మ్యారేజ్ చేసుకోవాలి. లేకపోతే తెగించి ముందుకి వీడి దగ్గరగానే వెళ్ళాలి, లేకపోతే తర్వాత ఫ్యామిలీ దగ్గరగానే వెళ్ళాలి. ఇవన్నీ అనుకోకుంటే మెయిన్ అండర్స్టాండ్ ఉండాలి మధ్యలో. అండర్స్టాండ్ లేని లైఫ్ లీడ్ అవ్వదు. ఇది మెయిన్ నేను చెప్పాల్సింది అదే బ్రో, మెయిన్ అండర్స్టాండ్. ఓకే బ్రో, థ్యాంక్ యూ. హలో బ్రదర్, హాయ్. లవ్ మ్యారేజ్ బెటరా అరేంజ్ మ్యారేజ్ బెటరా? లవ్ మ్యారేజ్ బెటరా అరేంజ్ మ్యారేజ్ బెటరా అంటే అన్న, లవ్ మ్యారేజ్లో ఒకరినొకరు మోసం చేసుకోకుండా ఉంటే ఏదైనా బెటరే. ముఖ్యంగా ప్రజెంట్ జనరేషన్ అయితే లవ్ మీద పోతుంది, కానీ ఆ ట్రస్ట్ బ్రేక్ చేయకుండా జీవితకాలం
కలిసిమెలిసి బతికితే లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ ఇట్లా ఏదైనా బెటరే. రెండు బెటర్. ఈ మధ్య కాలంలో ఎక్కువ డైవర్స్ అవుతున్నాయి కదా, సో ఎందుకంటారు? రీజన్ ఏంటంటారు? అంటే అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల, లేకుంటే ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం, ఒకరి మీద ఒకరికి అండర్స్టాండింగు, ఇప్పుడు ఏదైతే నమ్మకాలు కోల్పోవడం, ఆ యొక్క ప్రజెంట్ జనరేషన్లో ఉన్న డ్యూటీలు కావచ్చు, షెడ్యూల్ కావచ్చు, అంటే ఫస్ట్ ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఓకే.